'చావా' మూవీ తెలుగు రివ్యూ భయ్యా. అసలు ఈ మూవీ ఎలా ఉంది? తెలుగు వర్షన్‌లో బావుందా? బాలేదా? అనేది పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, ఈ ట్రైలర్ అయితే నేను తెలుగులో చూశాను భయ్యా. యూట్యూబ్‌లో వచ్చింది. అయితే ఆ ట్రైలర్ చూడగానే నాకొకటి అనిపించింది. ఏందిరా బాబు! ఏదేదో అన్నారు. ఏదేదో ఎక్స్‌పెక్ట్ చేశా. ఈ రకంగా ఉందిరా బాబు! అని నేనైతే అనుకున్నా. కానీ భయ్యా, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అర్థమైంది. ఏంటంటే ట్రైలర్‌ని చూసి మనం అంచనా వేయకూడదు అని నాకైతే అనిపించింది. ఆ రకంగా మూవీలో అయితే చూపించారు భయ్యా. ఎక్కడ డబ్బింగ్ మిస్టేక్స్ అయితే లేవు. అదే కాకుండా 2, 3 డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ ఇంపాక్ట్ కలిగించేవైతే లేవు. కాకపోతే బానే ఉన్నాయి. తెలుగు వర్షన్‌లో అంటే వాళ్ళు తీసిందే హిందీలో. కాకపోతే కొద్దిగా ఎక్కించారైతే ఇప్పుడు తెలుగు ఆడియన్స్ బాగా నచ్చింది అని తెలుగులో అయితే డబ్బింగ్ చేశారు. కాకపోతే భయ్యా 2, 3 డైలాగ్సే కొద్దిగా డల్ అనిపించిందిలే గానీ, ఆ ఇంపాక్ట్ అలాగే ఉంది. ఆ క్రేజ్ కూడా అలాగే ఉంది. తగ్గకుండా అయితే ఉంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అదే కాకుండా భయ్యా, దీంట్లో బీజీఎం భయ్యా, ఆ బీజీఎంకి సలాం కొట్టాలి ఏఆర్ రెహమాన్‌కి. అలాంటి బీజీఎం ఎలా కొట్టిండ్రా అనిపించింది. అయితే 2 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఆ సాంగ్స్ అనమాట హిందీ వర్షన్‌లో బాగున్నాయి కానీ, తెలుగు వర్షన్‌లో అంత నచ్చలేదు నాకైతే. ఎందుకంటే నేను హిందీలో చూసినప్పుడు కొద్దిగా బాగా నచ్చుంటుంది. దాని కారణంగా నాకు తెలుగులో అంత ఎక్కలేదు. ఇదైతే నేను చెప్పగలను. అదే కాకుండా భయ్యా, ఫైట్స్ అయితే ఉన్నాయి. అంటే ఆ యుద్ధాలైతే ఉన్నాయి. ఆ యుద్ధాలు కూడా బాగున్నాయి భయ్యా. తెలుగు వర్షన్‌లో ఉన్నా సరే అవి బాగానే ఉన్నాయి. నాకు బాగా నచ్చింది. అయితే ఎట్టకేలకు క్లైమాక్స్ పోర్షన్ భయ్యా, అది నేనైతే మాటల్లో వివరించలేకపోతున్నాను. ఎందుకంటే అలాంటి మనుషులు నిజంగా ఉన్నారా అనిపించింది భయ్యా నాకు. అదే చాలా బాధ అనిపించింది. అదే కాకుండా థియేటర్‌లో చూస్తున్నప్పుడు కూడా అదే అనిపించింది భయ్యా. ఎంత కష్టపడ్డారా మన గురించి అని. అదైతే చెప్పలేను భయ్యా. నిజంగా క్లైమాక్స్ పోర్షన్ భయ్యా, నేను చెప్తున్నా కదా! నిజంగా చూడాల్సిన పోర్షన్. కాకపోతే చాలా ఎమోషన్ అయితే అవుతారు. థియేటర్‌లో మాత్రం మరీ అవుతారు. ఈ మూవీ బయటొచ్చేసింది. ప్రైవసీలో బయటైతే వచ్చేసింది. టీవీలో కూడా వచ్చింది. అయినా సరే భయ్యా, ఈ మూవీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ తప్పకుండా చేయండి. ఎందుకంటే ఆ బీజం, ఆ విజువల్స్‌తో ఆ ఎఫెక్ట్ అనమాట మనని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆ చివరి 20 మినిట్స్ మాత్రం నరకం భయ్యా. ఆ నరకాన్ని ఆ మనిషి ఎలా తట్టుకున్నాడురా అనిపించింది. అదే కాకుండా విక్కీ కౌశల్ అలాంటి యాక్టింగ్ ఎలా చేయగలిగాడు అని అనిపిస్తుంది భయ్యా. నిజంగా అదే నాకు హైలైట్ అనిపించింది. ఓవరాల్‌గా తెలుగులో కూడా ఈ మూవీ బానే ఉంది భయ్యా. వాయిస్ అనమాట ట్రైలర్‌లో ఉన్నట్టయితే లేదు. పక్కాగా చెప్తున్నా కదా! ట్రైలర్‌లో ఉన్నట్టయితే లేదు. కానీ చాలా బాగుంది భయ్యా. మూవీ తెలుగులో కూడా మంచి కలెక్షన్ వసూలు చేస్తుంది. ఇదైతే పక్కా. నాకైతే చాలా బాగా నచ్చింది తెలుగు వర్షన్‌లో కూడా. కానీ కొన్ని చోట్ల మాత్రం అంటే హిందీ వర్షన్ చూసా కదా! దానివల్ల కొద్దిగా నాకు అలా అనిపించింది. ఇందులో ఫస్ట్ ఒకరికి చూస్తే మీకు బాగా నచ్చుతుంది. ఇదైతే పక్కా.